అయితే ఈ కూరని ఎవరైతే చలువ చేసి శరీరాలు కలవాలి అంటే సాధారణ పౌరులు కానీ ఎవరైనా కానీ దీన్ని క్రమేణా రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే వాళ్ళు నానా రకాల బాధలతో బాధపడుతూ ఉంటారు, అంటే రోగాలతో. అయితే ఈ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఊపిరితిత్తుల్లో నీరుని చేరుస్తుంది. కానీ దీనికి బ్రహ్మాండమైన గుణాలు కూడా మళ్ళీ సొరకాయలో ఉన్నాయి. ఈ సొరకాయలో బ్రహ్మాండమైన గుణాలను మనం గమనించినట్టయితే ఎవరైతే అధిక వేడి శరీరాలతో బాధపడుతూ ఉంటారో ఆ బాధపడే వాళ్ళకి బ్రహ్మాండమైన కూరగా దీన్ని చెప్పవచ్చు. అంటే శరీరానికి చలువ చేస్తుంది, ధాతు వృద్ధిని పెంచుతుంది, వీర్య వృద్ధిని పెంచుతుంది, శరీరం లోపల సత్తువని అంటే మనిషికి బలాన్ని ఇస్తుంది. ఇలా ఒక్కొక్క కాయగూరకు భగవంతుడి సృష్టిలో ఒక్కొక్క దోషాలు ఏర్పరిచి ఆ దోషాలకు తదనుగుణంగా అంటే మానవ జీవన మనుగడకి అంటే వాళ్ళ యొక్క శరీర తత్వాలకి ఏ కాయగూరని ఇవ్వాలో అలా